ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 30. మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలగ చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగ చేయవాడు దేవుడే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. క్రొత్త సంవత్సరము లేక జన్మదినము లేక సంవత్సరిక నిర్ణయములు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తీసుకొనని వారు ఎవరు ఉండరు. అయితే సుమారుగా అందరూ వాటిని నిలబెట్టుకోలేకపోయామని బాధపడుదురు. కాలక్రమేణా అసలు నిర్ణయాలు తీసుకోవడమే మంచిది కాదు అనే నిర్ణయానికి వచ్చేస్తాం. అటువంటి ముగింపు నిర్ణయం మనకు నష్టం కలిగించుననియు మన ఆత్మీయ అభివృద్ధిని అణిచివేయననియు మనం గ్రహించం. మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అందువలన వాస్తవంగా చూచినచో నిర్ణయములు తీసుకోవాలనే ఏ ఆలోచనయు దేవుని పిల్లలలో స్వయంగా పుట్టినది కాదు. తండ్రి యొక్క నడిపించే హస్తం వాటి వెనక ఉన్నది. మంచి నిర్ణయాలు నిశ్చయాత్మక ఎదుగుదలకు సహాయం చేస్తాయి. నిర్ణయములు గమ్యముల వంటివి. నిర్ణయములు ఉద్దేశంపై గురి నిలుపునట్లు చేసి ప్రక్కకు తొలగకుండా సహాయం చేస్తాయి. మన నిర్ణయములను మనం నిలవబెట్టుకొనలేకపోవచ్చున్నామను వాస్తవం చేత మనం ఇబ్బంది పడుచుందుము. మనం మరలా నిర్ణయం తీసుకొనకున్నట్లు దానితో వచ్చు నేరారోపణ మనలను నిరుత్సాహపరచును. అయితే దేవుని పిల్లలకు ఏ ఓటమి ముగింపు కాదని మనం తప్పక జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, అతడు నేలను పడినను లేవలేక ఉండడు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23-24 వచనాలు, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నిర్ణయములు అత్యాశతో కూడినవై ఉండకూడదు, అవి ఆచరణబద్ధమై ఉండవలెను. ఉదాహరణకు, నీవు ఏమాత్రము ప్రార్థన చేయని వ్యక్తివైతే ప్రతిరోజు 2 గంటలు ప్రార్థనలో గడుపుదునని నిర్ణయం తీసుకొనవద్దు. 15 లేక 30 నిమిషములతో ప్రారంభించుము. అక్కడ స్థిరపడిన తర్వాత క్రమక్రమంగా సమయం పెంచుము. గొప్ప కార్యములన్నింటికీ ప్రారంభములు అల్పములై ఉండును. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఒకే సమయంలో ఎక్కువ నిర్ణయములు కూడా తీసుకొనవద్దు. సంవత్సర ఆరంభంలోనే 12 నిర్ణయములు తీసుకొనుటకు బదులు ప్రతి నెల ఆరంభంలో ఒక్కొక్క నిర్ణయం తీసుకొనటం మంచిది. క్రైస్తవ జీవితం ఒక నడక, అది గెంతుట కాదు. నిజమే, ప్రభు యొద్ద కనిపెట్టినచో మనం పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదుము. అయితే పక్షిరాజులు కూడా ఉన్నపాటునే మిక్కిలి ఎత్తునకు చేరవు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. క్రైస్తవ జీవితంలో ఎదుగుదలకు ఒక మంచి సూత్రమేమనగా, విస్తరించుట, బలపరచబడుట అనునవి సరైన నిష్పత్తిలో ఉండాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనం. నీ నిర్ణయములను నీ ప్రార్థన భాగస్వామితో కానీ జీవిత భాగస్వామితో కానీ పంచుకొనుము. అట్లు అవతలి వ్యక్తికి లెక్క అప్పచెప్పుట ప్రయోజనకరమైనది. అయితే వ్యక్తిగత నిర్ణయములను బహిరంగపరచవలసిన అవసరం లేదు. నిర్ణయములు మ్రొక్కుబడి వంటివి కావు. నీ హృదయ వాంఛలను దేవునికి చెప్పుకొని తగిన సామర్థ్యమును ఆయన నీకిచ్చునని నమ్ముము. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. సంవత్సరాంతమున నీ నిర్ణయాల విషయంలో నీవెంత పురోగతి సాధించిదివో లెక్క వేసుకొని నీకు నీవే ఒక మంచి భోజనం తయారు చేసుకొనుము, లేదా నూతన వస్త్రములు కొనుక్కొని సంతోషించుము. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, సాయంత్రం జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం. ప్రభు మిమ్మును మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.